Okay. ఓకే, లాస్ట్ క్లాస్ లో మనం కార్బొనైల్ కాంపౌండ్స్ టాపిక్ స్టార్ట్ చేసుకున్నామా. కార్బొనైల్ కాంపౌండ్స్ లో కొన్ని నేమ్స్ డిస్కస్ చేశాము. తర్వాత టైప్స్ ఆఫ్ కార్బొనైల్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్స్ డిస్కస్ చేశాము. ఓకే రైట్, ఒక 2 ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేశాము. ఈరోజు క్లాస్ లో థర్డ్ ఫ్యాక్టర్. బోర్డు క్లియర్ గానే ఉందమ్మా, చూడండి ఒకసారి, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే రైట్. Okay, first factor is protonation followed by nucleophilic attack. వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు, ఓకేనా, వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ కేస్ ఫాలో అవ్వాలమ్మా. ప్రొటనేషన్ ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ అటాక్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ కేసెస్ లో న్యూక్లియోఫిలిక్ అటాక్ ఫాలోడ్ బై ప్రొటనేషన్ చేయాలి. ఓకేనా. మరి వీక్ బేసిక్ న్యూక్లియోఫైల్స్ ఇవి స్పెషల్ కేసెస్ అమ్మా. అంటే ఆల్కహాల్స్ కానీ ఈథర్స్ కానీ అలాంటి కాంపౌండ్స్ కనుక ఉంటే ఇలాంటి కేసెస్ లో మనం థర్డ్ కేసుని యూజ్ చేయాలి. ఏంటి సార్ థర్డ్ కేస్ అంటే? సైమల్టేనియస్ అటాక్ ఆర్ సైమల్టేనియస్ ప్రొటనేషన్ ఆర్ కన్సర్టెడ్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అండ్ న్యూక్లియోఫిలిక్ అటాక్. థర్డ్ కేస్ concerted proton attack, and nucleophilic addition అంటే రెండు ఒకేసారి జరుగుతాయి. ప్రొటనేషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రెండు కూడా సైమల్టేనియస్ గా జరిగితే అది థర్డ్ కేస్ అమ్మా. ఓకేనా. అబ్జర్వ్డ్ ఫర్ లెస్ బేసిక్ న్యూక్లియోఫైల్స్. Observed for less basic nucleophiles. ఓకేనా రైట్. ఎగ్జాంపుల్ ROH, ఆల్కహాల్స్. ఇలాంటి కేసెస్ లో ఆల్కహాల్స్ ఎడిషన్స్ లో మనం ఈ ప్రాసెస్ ని యూజ్ చేయాలి. కన్సర్టెడ్ అంటే ప్రోటాన్ యాడ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం న్యూక్లియోఫైల్ అటాక్ చేస్తాం. రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఓకేనా రైట్. ఈ రియాక్షన్స్ అన్ని మనం 1 by 1 డిస్కస్ చేద్దామమ్మా. డిస్కస్ చేసే ముందు, ఓకేనా, రేట్ ఆఫ్ ది రియాక్షన్. కార్బొనైల్ కాంపౌండ్స్ లో రియాక్షన్ అనేది, ఓకేనా, ఆ రేట్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్, రేట్ ఆఫ్ ది రియాక్షన్. Rate of reaction depends upon
depends upon two factors. Rate of reaction depends upon two factors. Two factors. Okay, now first one is electronic factor. Electronic factor. Second one is steric factor. Steric factor. ఈ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేసిన తర్వాత మనం రియాక్షన్స్ లోకి వెళ్దాము. ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్. అంటే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్స్ అనేవి మనకి ఆల్డిహైడ్స్ ఉన్నాయి, కీటోన్స్ ఉన్నాయి. ఓకేనా, వేటిలో రియాక్షన్ బాగా జరుగుతుంది? ఆల్డిహైడ్స్ లో బాగా జరుగుతుందా, కీటోన్స్ లో బాగా జరుగుతుందా, ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ లో జరుగుతుందా, ఆరోమాటిక్ కీటోన్స్ లో జరుగుతుందా, మరి ఎలాంటి గ్రూప్స్ ఉన్నప్పుడు రియాక్షన్స్ బాగా జరుగుతాయి అనే పాయింట్ మనం డిస్కస్ చేసిన తర్వాత రియాక్షన్స్ లోకి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి డౌట్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా, రైట్. ఈ 2 ఫ్యాక్టర్స్ ని మనం 1 by 1 డిస్కస్ చేద్దాం పాయింట్ వైజ్ గా. ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ ని డిస్కస్ చేద్దాం. First one is electronic factor. Electronic factor. Okay, for example, మనం ఎసిటాల్డిహైడ్ తీసుకుంటాం. CH3 C double bond OH ఎసిటాల్డిహైడ్ తీసుకుంటాం. అలాగే ఎసిటోన్ CH3 C double bond O ఎసిటాల్డిహైడ్ ఇలా కంపేర్ చేద్దాం. ఎసిటోన్, ఓకే. నెక్స్ట్ aromatic aldehyde. Aromatic aldehydes అంటే ఓకేనా, మిథైల్ ప్లస్ లో బెంజిన్ రింగ్ ఉంటుంది, C double bond OH. అలాగే aromatic ketones. Aromatic ketones. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం రియాక్టివిటీ ఆర్డర్ రాయాలి. మన దగ్గర aromatic aldehydes ఉన్నాయి, aliphatic aldehydes ఉన్నాయి, aliphatic ketones ఉన్నాయి, aromatic ketones ఉన్నాయి. రియాక్టివిటీ ఆర్డర్ కంపేర్ చేయాలి. రైట్, ఈ 4 కేసెస్ లో మనం న్యూక్లియోఫైల్ ని యాడ్ చేస్తాం. ఈ 4 కేసెస్ లో ఏం యాడ్ చేస్తాం? న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ అంటే NU మైనస్. NU మైనస్ న్యూక్లియోఫైల్స్ ని యాడ్ చేస్తాం. రైట్, ఈ న్యూక్లియోఫైల్ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వాలంటే ఛార్జ్ ఏముంటుందమ్మా? కార్బన్ మీద ఎప్పుడు ఆక్సిజన్ మీద ఛార్జ్ ఏముంటుంది? పార్షియల్ నెగిటివ్. కార్బన్ విత్ పార్షియల్ పాజిటివ్, ఆక్సిజన్ విత్ పార్షియల్ నెగిటివ్, కార్బన్ విత్ పార్షియల్ పాజిటివ్. పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్. ఈ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ని న్యూక్లియోఫైల్ అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా, అట్రాక్ట్ చేసి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అనేది జరుగుతుంది. రైట్, అదే కదా పాయింట్. ఈ పాజిటివ్ ఛార్జ్ ని న్యూక్లియోఫైల్ అట్రాక్ట్ చేస్తుంది, ఆర్ ఈ పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియోఫైల్ ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే న్యూక్లియోఫైల్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? పొలారిటీ, ఈ పాజిటివ్ ఛార్జ్. అవునా అమ్మా? న్యూక్లియోఫైల్ వచ్చి ఆ కార్బన్ దగ్గర యాడ్ అవడానికి రీజన్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్. రైట్, ఇక్కడ ఏ గ్రూప్ ఉందో చూడండి, CH3 గ్రూప్. CH3 ఈజ్ ఏ గ్రూప్ అమ్మా? ప్లస్ I గ్రూప్. ఏ గ్రూప్ అమ్మా ఇది? ప్లస్ I గ్రూప్. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఏ ప్లస్ M గ్రూప్ మైనస్ డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్, రెజనెన్స్ ఉంది అక్కడ. అవునా?
కాంజుగేషన్ ఉంది. ఓకే, రైట్, జాగ్రత్తగా వినాలి ఇంపార్టెంట్ పాయింట్స్. మిథైల్ గ్రూప్ ఏం చేస్తుందమ్మా, ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది, డొనేట్ చేస్తుంది. మరి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తా ఉంటే ఇక్కడ ఈ పాజిటివ్ చార్జ్ ఏమవుతుంది, ఈ మిథైల్ గ్రూప్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తా ఉంటే ఈ కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఈ పాజిటివ్ కార్బన్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. మరి ఎలక్ట్రాన్స్ ఇస్తే పాజిటివ్ చార్జ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. పార్షియల్ పాజిటివ్ చార్జ్ ఏమవుతుంది, డిక్రీజెస్. ఓకేనా, రైట్. మరి ఈ కేసెస్ లో చూడండి, ఈ కేసెస్ లో కూడా ఫినైల్ రింగు ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, కాకపోతే పై ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఇక్కడ పై ఎలక్ట్రాన్స్, ఇక్కడ సిగ్మా ఎలక్ట్రాన్స్. ఇవి సిగ్మా ఎలక్ట్రాన్స్, ఇవి పై ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఏమో అర్థమవుతుందా? ఇది సిగ్మా బాండ్, అది పై బాండ్. అంటే ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ బాగా డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. సెకండ్ కేసులో పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఓకేనా డిక్రీజ్ అయిపోతుంది, బాగా డిక్రీజ్ అవుతుంది. సార్ ఇది -I గ్రూప్ కదా అని +M డైరెక్ట్ గా పై ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది. ఇక్కడ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఇచ్చేది. సిగ్మా ఎలక్ట్రాన్స్ అనేవి ఓకేనా ఫాస్ట్ గా మూవ్ అవ్వవు, ప్లస్ ఈ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ మోర్ టువర్డ్స్ కార్బన్. కానీ ఇక్కడ అలా ఉండదు, ఎలక్ట్రాన్స్ కంప్లీట్ గా ఇచ్చేస్తుంది బెంజీన్ రింగ్. అంటే ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది బాగా డిక్రీజ్ అవుతుంది. రైట్, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. ఏ కేసులో న్యూక్లియోఫైలు, ఏ కేసులో న్యూక్లియోఫైలు ఈజీగా అప్రోచ్ అవుతుంది? ఏ కేసులో న్యూక్లియోఫైలు ఈజీగా పాజిటివ్ కార్బన్ అప్రోచ్ అవుతుంది? ఫస్ట్ కేసా సెకండ్ కేసా? వెరీ గుడ్, ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో పాజిటివ్ ఛార్జ్ బాగా తగ్గిపోయింది, ఎందుకంటే ఈ గ్రూప్ బాగా ఇచ్చేస్తుంది ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అవసరం ఏముంది, ఈ న్యూక్లియోఫైల్ ఇచ్చే ఎలక్ట్రాన్స్ తో దీనికి అవసరం ఏముంది, ఇది ఇస్తుంది కదా. మరి ఈ కేసులో ఇది ఇస్తుంది కానీ అదంత ఇచ్చినంత ఫాస్ట్ ఇది ఇవ్వలేదు ఎలక్ట్రాన్స్. ఇది సిగ్మా ఎలక్ట్రాన్స్, స్లోగా మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్, ప్లస్ అవి కంప్లీట్ గా షిఫ్ట్ అవ్వవు. మళ్ళీ ఏమో అర్థమవుతుందని చెప్పే పాయింట్. రైట్, ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకున్నాము. CH3 సింగిల్ బాండ్, C డబల్ బాండ్ O, CH. కీటోన్ తీసుకున్నాం. ఇక్కడ ఆరోమాటిక్ కీటోన్ తీసుకున్నాం. C డబల్ బాండ్ O, CH3. ఇప్పుడు కంపేర్ చేయండి. ప్లస్ న్యూక్లియోఫైల్ కంపేర్ చేయాలి ఫాస్ట్. పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్, పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్. ఏ కేసులో న్యూక్లియోఫైల్ ఈజీగా అప్రోచ్ అవుతుంది? ఏ కేసులో? ఫస్ట్ కేసులోనా సెకండ్ కేసులోనా? వెరీ గుడ్, బోత్ ఆర్ +I గ్రూప్స్, బోత్ ఆర్ +I గ్రూప్స్. రెండు ఇస్తున్నాయి. +M +I. ఈ కేసులో పాజిటివ్ ఛార్జ్ బాగా డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, ఈ కేసులో పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ బాగా డిక్రీజ్ అయిపోతుంది. ఈ కేసులో పార్షియల్ పాజిటివ్ ఛార్జ్
డిక్రీజ్ అవుతుంది కానీ లెస్. ఎందుకనమ్మా? ఈ కేసులో బెంజిన్ ఇస్తుంది ఎలక్ట్రాన్స్, 5 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది. ఓకేనా? మరి ఎలక్ట్రాన్స్ ఇస్తే పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. న్యూక్లియోఫైల్ ఈజీగా వచ్చి అప్రోచ్ అవుతుందా? అవ్వలేదు. మరి ఈ కేసులో బోత్ ఆర్ మిథైల్ గ్రూప్స్. సిగ్మా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి రెండు. సిగ్మా ఎలక్ట్రాన్స్ అంటే స్లోగా డొనేట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఇమ్మీడియట్ గా రిమూవ్ అవ్వదు. ఓకేనా? సో న్యూక్లియోఫైల్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 4 కాంపౌండ్స్ లో నాకు రియాక్టివిటీ ఆర్డర్ కావాలి. ఈ 4 కాంపౌండ్స్ కి నాకు రియాక్టివిటీ ఆర్డర్ కావాలి. వెరీ గుడ్. ఏమొస్తున్నామా? 1, 3, 2, 4. వెరీ గుడ్. 1, 3, 2, 4. యువర్ ఆన్సర్ ఈస్ 1, 3, 2, 4. ఫస్ట్ వన్. నెక్స్ట్ ఈ రెండు మీరు ఎలా కంపేర్ చేశారంటే, ఇక్కడ బెంజీన్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఫాస్ట్ గా రిమూవ్ అయిపోతుందని కంపేర్ చేశారు. ఓకే, 3 అందుకని 3 తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ కేసు తీసుకున్నాం, 4 తీసుకున్నాం. ఓకేనా? రైట్, వెరీ గుడ్. అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ మీరు చెప్పిన ఆర్డర్ కరెక్టే, 1, 3, 2, 4. బట్ ఆన్సర్ ఈస్ 1, 2, 3, 4. ఓకేనా? మీరు చెప్పిన దాని ప్రకారం 1, 3, 2, 4 కరెక్ట్. కానీ యాక్చువల్గా రియాక్టివిటీ ఆర్డర్ ఇస్ 1, 2, 3, 4. ఏంటి సార్ మరి దీనిలో ఇంకా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? సెకండ్ ఫ్యాక్టర్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏం చెప్పుకున్నాం మనం? స్టెరిక్ ఫ్యాక్టర్. స్టెరిక్ హిండరెన్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా? ఆ పాయింట్ కూడా డిస్కస్ చేసిన తర్వాత కంపేర్ చేద్దాం. ఓకేనా? సరే, ఇంతవరకు చూడమ్మా. రైట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్, 1, 3, 2, 4. 2 ఫ్యాక్టర్స్ ని కంబైన్ చేస్తే మనకి ఇది వస్తుంది, సెకండ్ వన్ వస్తుంది. ఓకేనా? ఏమో అర్థమవుతుందా? ఓకే, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి ఆ పాయింట్స్. ఒకసారి ఆ పాయింట్స్ ని అబ్జర్వ్ చేయండి. ఒక్క నిమిషం. ఓకేనమ్మా? రైట్, అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్. ఓకేనా? మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. ఓకే, ఈ పాయింట్ కరెక్టే. రైట్, నెక్స్ట్ స్టెరిక్ ఫ్యాక్టర్ తీసుకున్నాం. స్టెరిక్ ఫ్యాక్టర్, మరి స్టెరిక్ ఫ్యాక్టర్ తీసుకుంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఒకసారి మనం ఆ ఫ్యాక్టర్ కూడా డిస్కస్ చేద్దాము. సెకండ్ ఫ్యాక్టర్ లో స్టెరిక్ హిండరెన్స్ చూసుకోవాలి. ఓకేనా? స్టెరిక్ హిండరెన్స్ మీన్స్ క్రౌడింగ్ అనేది తక్కువగా ఉంటే మనకి రియాక్టివిటీ అనేది మోర్ గా ఉంటుంది. ఓకేనా?
సరే ఆ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత 2 ఫ్యాక్టర్స్ ని కంబైన్ చేద్దాం. ఓకే రైట్. స్టెరిక్ ఫ్యాక్టర్ స్టెరిక్ ఎసిటాల్డిహైడ్ CH3 C double bond OH ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఓకేనా. ప్లస్ న్యూక్లియోఫైల్ ఎసిటాల్డిహైడ్ విత్ న్యూక్లియోఫైల్ సేమ్ ప్రీవియస్ తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్. నెక్స్ట్ బెంజాల్డిహైడ్ with nucleophile. Benzaldehyde with nucleophile. Next acetone CH3 single bond C double bond O CH3 plus Nu minus. Acetone తీసుకున్నాం. Next fourth factor CH3 single bond C double bond O pH. ఓకే రైట్. బెంజిన్ తీసుకున్నాం. ఓకేనమ్మా రైట్. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ గా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ అంటే న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయిన తర్వాత మనకి టెట్రాహైడ్రల్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. అంటే CH3 సింగిల్ బాండ్ నెక్స్ట్ వన్ అమ్మా C double bond O H Nu న్యూక్లియోఫైల్ యాడ్ అవుతుందమ్మా. ఓకేనా రైట్. ఇక్కడ కార్బన్ కి హైబ్రిడైజేషన్ చూడమ్మా. ఈ కార్బన్ కి హైబ్రిడైజేషన్ sp2. ఓకేనా. sp2 మీన్స్ బాండ్ యాంగిల్ is 120 degrees. ఈ కార్బన్ కి హైబ్రిడైజేషన్ sp3 మీన్స్ 109 degrees. ఓకేనా. న్యూక్లియోఫైల్ యాడ్ చేయకముందు కార్బన్ కి హైబ్రిడైజేషన్ 120 degrees అమ్మ. న్యూక్లియోఫైల్ మనం యాడ్ చేసిన తర్వాత ఈ కార్బన్ కి హైబ్రిడైజేషన్ ఇస్ sp3 109 degrees. అంటే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అయింది. ఓకేనా. బాండ్ యాంగిల్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఓకేనా. బాండ్ యాంగిల్ డిక్రీజ్ అయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా గ్రూప్స్ కి మధ్యలో రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. గ్రూప్స్ కి మధ్యలో ఏమవుతుంది? రిపల్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. రిపల్షన్స్ ఇంక్రీజ్ అని అనుకోండి అంటే మనకి ఫామ్ అయిన ప్రొడక్ట్ వెంటనే ఏమవుతుందంటే రివర్సిబుల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఫామ్ అయిన ప్రొడక్ట్ ఏమవుతుందమ్మా? రివర్సిబుల్ అవుతుంది. రివర్సిబుల్ అంటే ఇది అన్స్టేబుల్ కదా. ఇది రియాక్టెంట్ మాలిక్యూల్, ఇది ప్రొడక్ట్ మాలిక్యూల్ అనుకుందాం. ప్రొడక్ట్ మాలిక్యూల్లో రిపల్షన్స్ ఎక్కువైనాయి ఎందుకంటే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అయింది. మరి రిపల్షన్స్ ఎక్కువైతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే వెంటనే ప్రొడక్ట్ ఫామ్ అయిన ప్రొడక్ట్ రియాక్టెంట్ గా కన్వర్ట్ అవ్వడానికి ఓకేనా ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఫామ్ అయిన కొన్ని మాలిక్యూల్స్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా. అర్థమవుతున్న పాయింట్? రైట్. అలాగే ఇప్పుడు ఈ కేసు చూడండి. ఇక్కడ కూడా మనం న్యూక్లియోఫైల్ ని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే టెట్రాహైడ్రల్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ జరుగుతుంది. C
O minus Nu bond H. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. sp2 hybridization 120 degrees, sp3 hybridization 109 degrees. ఓకేనా? బాండ్ యాంగిల్ డిక్రీజ్ అయింది, రిపల్షన్స్ ఏమైనాయి? ఇంక్రీజ్ అయినాయి. ఓకే రైట్, ఈ కేసు తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం న్యూక్లియోఫైల్ ని యాడ్ చేద్దాం. CH3 సింగిల్ బాండ్ O మైనస్ Nu సింగిల్ బాండ్ CH3. ఓకే రైట్, ఈ కేసు కూడా న్యూక్లియోఫైల్ యాడ్ చేద్దాం. Nu మైనస్. ఏ కేసులో మనకి ప్రొడక్ట్ మాలిక్యూల్లో క్రౌడింగ్ ఎక్కువైందో చూడండి. ఏ కేసులో ప్రొడక్ట్ మాలిక్యూల్ క్రౌడింగ్ ఎక్కువైందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. క్రౌడింగ్ ఎక్కడ ఎక్కువ ఉందో చూడండి. ఇది కూడా ఇదే కాన్సెప్ట్, sp2 హైబ్రిడైజేషన్ కదా 120 degrees, sp3 హైబ్రిడైజేషన్ 109 degrees. ఓకేనా? sp2 120 degrees, sp3 109 degrees. ఓకేనా? ఓకేనా? డిఫరెన్స్ చూడమ్మా. ఓకేనమ్మా రైట్, ఒకసారి పాయింట్ చూడండి. ఏ కేసులో మనకి స్టెరిక్ క్రౌడింగ్ అనేది ఎక్కువగా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి పాయింట్స్. ఈ కేసులో మిథైల్ గ్రూప్ ఉంది, ఫినైల్ గ్రూప్ ఉంది, న్యూక్లియోఫైల్. ఓకేనా? ఈ కేసులో చూడండి ఫినైల్ గ్రూపు. ఓకేనా? కామన్ గ్రూప్స్ వదిలేసేయండి. న్యూక్లియోఫైల్ O మైనస్ అనేది కామన్ గ్రూప్స్, మిథైల్ ఫినైల్, ఇక్కడ ఫినైల్ హైడ్రోజన్. ఈ కేసులో మిథైల్ మిథైల్, మరి ఈ కేసులో మిథైల్ హైడ్రోజన్. ఓకేనా? రైట్, ఇప్పుడు 4 కేసెస్ మీరు అబ్జర్వ్ చేయాలి. 4th కేసులో క్రౌడింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంది, అవునా? కంపేర్డ్ టు ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, 4th కేస్. అమ్మా అర్థమవుతున్న పాయింట్? ఇక్కడ ఓన్లీ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఫినైల్ ఉంది, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్. ఇక్కడ మీకు డౌట్ రావాలి ఏంటంటే ఫినైల్ గ్రూపు 2 మిథైల్ గ్రూప్స్ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏవి లార్జ్ సైజు? మిథైల్ గ్రూప్స్ లార్జ్ సైజ్. ఓకేనా? కంపేర్డ్ టు ఫినైల్, మిథైల్ గ్రూప్స్ అనేవి లార్జ్ సైజ్ గ్రూప్స్, అంటే క్రౌడింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఈ కేసులో మనకి క్రౌడింగ్ ఫ్యాక్టర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ కేసుతో కంపేర్ చేస్తే ఈ కేసులో క్రౌడింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఏమో అర్థమవుతుందా? అకార్డింగ్ టు స్టెరిక్ ఫ్యాక్టర్, ఇప్పుడు రియాక్టివిటీ ఆర్డర్ ఏమొస్తుందో చూడండి. అకార్డింగ్ టు స్టెరిక్ ఫ్యాక్టర్, ఓకే, రియాక్టివిటీ ఆర్డర్ ఏమొస్తుంది? రియాక్టివిటీ ఆర్డర్ ఏమొస్తుందో చూడండి, ఒకసారి కంపేర్ చేయండి. అకార్డింగ్ టు స్టెరిక్ ఫ్యాక్టర్ రియాక్టివిటీ ఆర్డర్ ఏమొస్తుందమ్మా? వెరీ గుడ్. ఓకే రైట్, 1 greater than, 2 greater than, 3 greater than 4. 1 greater than, 2 greater than, 3 greater than 4. వెరీ గుడ్. ఓకేనా? మరి ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ ప్రకారం కన్సిడర్ చేస్తేనేమో ఓకే ఆన్సర్ ఏమో 1324 వచ్చింది. మరి స్టెరిక్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తేనేమో ఓకేనా ఆన్సర్ ఏమో 1234 వచ్చింది. అంటే ఇప్పుడు మరి ఓవరాల్ గా మనం ఏ ఆర్డర్ కన్సిడర్ చేయాలి అనేది మనకి డౌట్, అవునా? ఎప్పుడైనా సరే ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్, స్టెరిక్ ఫ్యాక్టర్స్ రెండు కాంపిటీషన్ వచ్చినప్పుడు మనం స్టెరిక్ ఫ్యాక్టర్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్,
స్టెరిక్ ఫ్యాక్టర్ రెండు కాంపిటీషన్ వచ్చినప్పుడు మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలమ్మా? స్టెరిక్ ఫ్యాక్టర్ కి ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? సో ఆన్సర్ ఏమొస్తుంది? 1 గ్రేటర్ దాన్, 2 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్ 4. ఆన్సర్ ఈస్ 1, 2, 3, 4. ఓకే, మా పాయింట్ అర్థమైందా? ప్రీవియస్ కేసులో సెకండ్ కాంపౌండ్ కి థర్డ్ కాంపౌండ్ కి మధ్య కాంపిటీషన్ వచ్చింది. ఓకేనా? అప్పుడు మనం ఇది కన్సిడర్ చేసాం. ఏదమ్మా కన్సిడర్ చేసింది? ఓకే, 3 తీసుకున్నాం. అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ మనం ఆన్సర్ ఏం తీసుకున్నాం? 1, 3, 2, 4 తీసుకున్నాం. ఇక్కడ రాస్తున్నాం చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? నేను క్లియర్ గా రాస్తాను చూడండి. అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ ప్రకారం ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 1, 3, 2, 4. ఓకేనా? 1 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్, 2 గ్రేటర్ దాన్ 4. బట్ స్టెరిక్ ఫ్యాక్టర్స్ నుంచి ఏమొచ్చిందమ్మా ఆన్సర్? 1 గ్రేటర్ దాన్, 2 గ్రేటర్ దాన్, 3 గ్రేటర్ దాన్ 4. సార్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది కన్సిడర్ చేయాలి? ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్, స్టెరిక్ ఫ్యాక్టర్ రెండు కాంపిటీషన్ వచ్చినప్పుడు స్టెరిక్ ఫ్యాక్టర్ కి ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా? కంపేర్ టు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్, స్టెరిక్ ఫ్యాక్టర్ కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, సింపుల్ రీజన్. ఇప్పుడు ఈ కేసు తీసుకున్నాం, ఈ 2 కేసెస్ తీసుకున్నాం. ఇక్కడే కదా మనకు డౌట్ వచ్చింది. ఈ 2 కేసెస్ లో ఒకవైపు ఏమో మనకి హైడ్రోజన్ ఉందమ్మా, రైట్ సైడ్ హైడ్రోజన్, లెఫ్ట్ సైడ్ ఫినైల్ గ్రూప్ ఉంది. థర్డ్ కేసులో బోత్ సైడ్స్ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. బోత్ సైడ్స్ ఏమున్నాయి? మిథైల్ గ్రూప్స్. అంటే ఇక్కడ క్రౌడింగ్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సెకండ్ కేస్. ఇది స్మాల్ సైజ్ కదా సార్, ఇది లార్జ్ సైజ్ కదా, అయినా వన్ సైడే కదా అది ఉంది, ఒక సైడ్ మొత్తం ఫ్రీగా ఉంది. ఇక్కడ బోత్ సైడ్స్ ఫినైల్ కంటే మిథైల్ కొంచెం స్మాల్ సైజే ఉంటుంది యాక్చువల్గా, అయినా సరే బోత్ సైడ్స్ ఉన్నాయి మిథైల్ గ్రూప్స్. ఓకేనా? ఇక్కడ వన్ సైడ్ మొత్తం ఇది బ్లాక్ చేసినా సరే అదర్ సైడ్ ఫ్రీగా ఉంది. ఓకేనా? అలా మనం కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో రియాక్టివిటీ ఆర్డర్ ఈస్ aliphatic aldehydes greater than, aromatic aldehydes greater than, aliphatic ketones greater than, aromatic ketones. చెప్పొచ్చు ఆన్సర్ చూడండి, ఆన్సర్ చెప్పొచ్చు చూడండి ఒకసారి. మా పాయింట్ కరెక్టేనా? aliphatic aldehydes greater than, aromatic aldehydes greater than, aliphatic ketones greater than, aromatic ketones. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? జనరల్ గా మనకి ఫినైల్ మిథైల్ లార్జ్ గ్రూప్ ఫినైల్ ఏనమ్మా, ఫినైల్ గ్రూపే లార్జ్ గ్రూప్. మరి అయినా ఇదే ఎందుకు కన్సిడర్ చేశారు సార్ అంటే, దీనికంటే ఇది స్మాల్ గ్రూపే, మరీ స్మాల్ కాదు, కొంత డిఫరెన్సే ఉంటుంది. ఇక్కడ బోత్ సైడ్స్ ఉన్నాయి అంటే బోత్ సైడ్స్ బ్లాక్ చేసేసింది, అంటే బోత్ సైడ్స్ నుంచి రిపల్షన్స్ ఉంటాయి. ఇక్కడ వన్ సైడ్ నుంచి రిపల్షన్స్ ఉంటుంది, వన్ సైడ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి హైడ్రోజన్ రిపల్షన్స్ క్రియేట్ చేయదు, అంటే ఈ సైడ్ ఫ్రీగా ఉంటుంది. ఇది చూడండి, ఈ సైడ్ అంతా ఫ్రీగా ఉంటుంది, ఈ సైడ్ క్రౌడింగ్ ఉంటుంది. మరి ఈ కేసులో బోత్ సైడ్స్ క్రౌడింగ్ ఉంది. ఓకేనా? బోత్ సైడ్స్ క్రౌడింగ్ ఉంది ఈ న్యూక్లియోఫైల్ కి. ఇక్కడ న్యూక్లియోఫైల్ కి వన్ సైడ్ నుంచే క్రౌడింగ్ ఉంది. అర్థమవుతుందా అమ్మా? పాయింట్ అర్థమైందా? సో ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ ప్రకారం ఆన్సర్ ఏమో 1, 3, 2, 4 వస్తుంది. ఎందుకంటే ఇది బాగా డొనేట్ చేస్తుంది కాబట్టి రియాక్టివిటీ లెస్. బట్ అకార్డింగ్ టు స్టెరిక్ ఫ్యాక్టర్స్ ఆన్సర్ ఈస్ 1, 2, 3, 4.
ఓకేనమ్మా? అమ్మా అర్థమైందా రియాక్షన్ అది? రైట్. కాన్సెప్ట్ అర్థమైందా చూడండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే, రైట్. అభిరామ క్లాస్ ఇచ్చావమ్మా, అటెండ్ అయ్యావా? ఇంకోసారి చెప్పమంటారా? చెప్తాను. ఓకే ఓకే, రైట్. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా విన్నారు. అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్, ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ అంటే ఈ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ కి ఎలక్ట్రాన్స్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే దీని రియాక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఎందుకు సార్? దీని మీద పాజిటివ్ ఛార్జ్ని డిక్రీజ్ చేస్తుంది. అంటే దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉందనుకోండి, న్యూక్లియోఫైల్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. దీని మీద పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉందనుకోండి, న్యూక్లియోఫైల్ని అట్రాక్ట్ చేయలేదు. అది మెయిన్ పాయింట్. ఇక్కడ CH3 ఫినైల్ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ CH3 ఫినైల్ 2 గ్రూప్స్ లో ఫినైల్ గ్రూప్ అనేది మోర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్. ఏ గ్రూప్ అమ్మా? ఎలక్ట్రాన్ డొనేటింగ్. అంటే ఇక్కడ ఉండే పాజిటివ్ ఛార్జ్ని బాగా తగ్గించేస్తుంది. సో న్యూక్లియోఫైల్ ఇక్కడ అట్రాక్ట్ అవ్వదంత, ఇక్కడ అట్రాక్ట్ అయినంత ఓకేనా ఈజీగా ఇక్కడ అట్రాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కదా, ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తే పాజిటివ్ ఛార్జ్ తగ్గిపోతుంది. అంటే ఈ న్యూక్లియోఫైల్స్ అవసరం ఏముంది? ఈ కేసు తీసుకున్నారనుకోండి, సరే ఇక్కడ 2 మిథైల్స్ ఉన్నాయి కదా, 2 మిథైల్స్ ఉన్నా సరే 2 డొనేటింగే, కానీ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఇవి పై ఎలక్ట్రాన్స్. పై ఎలక్ట్రాన్స్ కి మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఫాస్ట్ గా డొనేట్ అవుతాయి కంపేర్డ్ టు సిగ్మా ఎలక్ట్రాన్స్. సో ఓకేనా, ఈ కాన్సెప్ట్ లో దీనిలో ఈ ఫినైల్ రింగ్ అనేది ఎలక్ట్రాన్స్ బాగా ఎక్కువగా డొనేట్ చేస్తుంది కంపేర్డ్ టు ఈ మిథైల్ కేసెస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టెరిక్ ఫ్యాక్టర్ తీసుకున్నాం అనుకోండి, స్టెరిక్ ఫ్యాక్టర్ ప్రకారం చూస్తేనేమో ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్లో అయితేనేమో ఇది లెస్ రియాక్టివ్, బట్ అకార్డింగ్ టు స్టెరిక్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ మోర్ రియాక్టివ్. ఎందుకనంటే స్టెరిక్ ఫ్యాక్టర్ అంటే మనం డొనేటింగ్ విత్ డ్రాయింగ్ అవి చూడకూడదు, బల్కీనెస్ చూడాలి. ఈ కేసులో న్యూక్లియోఫైల్ యాడ్ అయిన తర్వాత బల్కీనెస్ ఇంక్రీజ్ అయింది, అంటే బోత్ సైడ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 మిథైల్ గ్రూప్స్ ఈ న్యూక్లియోఫైల్ మీద క్రౌడింగ్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ కేసులో ఓన్లీ ఫినైల్ గ్రూపే క్రౌడింగ్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? హైడ్రోజన్ క్రౌడింగ్ ని క్రియేట్ చేయదు. హైడ్రోజన్ ఈజ్ ఏ స్మాల్ సైజ్ యాటమ్, ఇది క్రౌడింగ్ ని క్రియేట్ చేయదు. అవునా? రైట్. కంపేర్ టు థర్డ్ కాంపౌండ్, సెకండ్ కాంపౌండ్ ఈజ్ మోర్ రియాక్టివ్ అకార్డింగ్ టు స్టెరిక్ ఫ్యాక్టర్స్. స్టెరిక్ ఫ్యాక్టర్ ఈ ఫ్యాక్టర్ తీసుకుంటే మనం ఇది మోర్ రియాక్టివ్ దీనికంటే కూడా. అదే ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్ తీసుకుంటేనేమో ఇది మోర్ రియాక్టివ్ కంపేర్ సెకండ్ వన్. మరి ఏది కన్సిడర్ చేయాలి సార్ అంటే స్టెరిక్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ కంటే కూడా స్టెరిక్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకని సార్? ప్రొడక్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత, ప్రొడక్ట్ మనకి ఫామ్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ అనేవి లోపల అప్లై అవ్వవు, స్టెరిక్ ఫ్యాక్టర్స్ అనేవి అప్లై అవుతాయి. ఒక రియాక్టెంట్ నుంచి మనకి ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత ఫార్మేషన్ జరిగేటప్పుడు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ యూజ్ అవుతాయి. ప్రొడక్ట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత స్టెరిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. మనకి స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్, అంటే ఫామ్ అయిన ప్రొడక్ట్ స్టేబుల్ గా ఉండాలంటే దాని లోపల ఓకేనా స్టెరిక్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. స్టెరిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి ఫామ్ అయిన ప్రొడక్ట్ మళ్ళా రివర్సిబుల్ గా కన్వర్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనం స్టెరిక్ ఫ్యాక్టర్స్ ప్రయారిటీ ఇచ్చాము. ఓకేనా? ప్రొడక్ట్ ఫామ్ అయినంత వరకు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ యూజ్ అవుతాయి. ప్రొడక్ట్ ఫామ్ అయిన తర్వాత అది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ స్టెరిక్ ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ఫుల్, అంటే ఈ ఫ్యాక్టర్స్ బాగా యూజ్ అవుతాయి. సో
ఎప్పుడైనా సరే ఎలక్ట్రానిక్ ఫ్యాక్టర్స్ స్టెరిక్ ఫ్యాక్టర్స్ కాంపిటీషన్ వచ్చినప్పుడు మనం స్టెరిక్ ఫ్యాక్టర్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకున్నామా. అందులో మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొన్ని కేసెస్ లో రియాక్షన్స్ వచ్చినప్పుడు చెప్తా నేను. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఫాలో అవ్వచ్చు ఆర్డర్. ఓకేనా అమ్మా. సార్ చూడండి, అది ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా, అర్థమైందా పాయింట్? చూడండి, ఇంకా డౌట్స్ ఉన్నాయా? రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ పాయింట్ అమ్మా. ఇప్పుడు రియాక్టివిటీ ఆర్డర్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ గ్రేటర్ దాన్ ఎసిటాల్డిహైడ్ గ్రేటర్ దాన్ ఏమొస్తుందమ్మా నెక్స్ట్? aromatic aldehydes greater than, next ketones greater than, next aromatic ketones, aromatic ketones. ఓకేనా, రాయచ్చా? చూడండి పాయింట్, ఆర్డర్ కరెక్ట్ అయినా అది. aliphatic aldehydes greater than, aromatic aldehydes greater than, aliphatic ketones greater than aromatic ketones. Okay, right, next one. నెక్స్ట్ వన్. కొన్ని క్వశ్చన్స్ ఇస్తానమ్మా, మీరు ఆన్సర్స్ ట్రై చేయాలి. C11 all are ketones. Double bond O, double bond O,
Next, C double bond OH, aldehyde, C double bond OH, NO2, C double bond O, H methyl, C double bond O, H OCH3. ఓకే, ఇప్పుడు రియాక్టివిటీ ఆర్డర్ కంపేర్ చేయాలి. ఆన్సర్స్ ట్రై చేయాలి, అందరూ ట్రై చేయాలి. రియాక్టివిటీ ఆర్డర్ ట్రై చేయండి. చేశారమ్మా క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందమ్మా ఆన్సరు? వన్ గ్రేటర్ దాన్, టూ గ్రేటర్ దాన్, త్రీ. సెకండ్ వన్, వన్ గ్రేటర్ దాన్, టూ. నెక్స్ట్ లాస్ట్ వన్, NO2 group is a electron withdrawing group. CH3 OCH3 is electron donating groups. ఓకేనా? రైట్. మరి రెండు డొనేటింగే కదా, ఎవరు బాగా డొనేట్ చేస్తారు? ఇట్ ఈస్ మోర్ డోనార్. ఓకేనా? OCH3 is a మోర్ డోనార్, ప్లస్ సమ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్న దీనిలో హైపర్ కాంజుగేషన్. డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే రియాక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజెస్. ఓకేనా? రియాక్టివిటీ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్, reactivity increases by the presence of electron withdrawing groups. Reactivity decreases by the presence of electron donating groups. Okay na? So answer is first 2 greater than
నెక్స్ట్ 1 గ్రేటర్ దాన్. నెక్స్ట్ CH3 OCH3 ఎవరమ్మా 3 గ్రేటర్ దాన్. ఓకేనా రైట్ 2 1 3 4. ఓకే ఓకేనమ్మా అమ్మా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అందులో? చూడండి ఒకసారి. రైట్ నెక్స్ట్ వన్. ఎవరికైనా డౌట్ ఉందా? థర్డ్లోనా? థర్డ్ కేసులో ఏంటమ్మా డౌట్ ఏంటి? ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ పాజిటివ్ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియోఫైల్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ కేసులో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే న్యూక్లియోఫైల్ అంత స్ట్రాంగ్ అట్రాక్ట్ చేయలేదు. ఈ కేసులో ఇంకా బాగా స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ కదా, బాగా డిక్రీజ్ అవుతుంది పార్షియల్ పాజిటివ్. ఓకేనా? విత్డ్రాయింగ్ గ్రూప్ కదా, పాజిటివ్ ఛార్జ్ మీద ఇంక్రీజ్ అవుతుంది. పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే న్యూక్లియోఫైల్ బాగా అట్రాక్ట్ చేస్తుంది కార్బన్. ఈ 2 కేసెస్ లో ఇవి డొనేటింగ్ గ్రూప్స్, అంటే పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ని డిక్రీజ్ చేస్తాయి. ఇది మోర్ డోనార్ కదా, ప్లస్ ఎం ఎఫెక్ట్ ఉంది కదా, అంటే పవర్ఫుల్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అది. అంటే పాజిటివ్ ఛార్జ్ బాగా తగ్గించేస్తుంది. న్యూక్లియోఫైల్ అంత స్ట్రాంగ్ గా అప్రోచ్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, అలా మనం రియాక్టివిటీ ఆర్డర్ ని కంపేర్ చేయాలమ్మా. ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ అమ్మా. నెక్స్ట్ వన్ nucleophilic addition reactions. Nucleophilic addition reactions. Nucleophilic addition reactions. అందులో ఫస్ట్ వన్ అమ్మా, addition of water. Addition of water, H2. Addition of water. ఓకే రైట్, ఒకసారి చూడమ్మా కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. అడిషన్ ఆఫ్ వాటర్. ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం, CH3 C డబల్ బాండ్ O H, ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్ కి మనం వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తాం, H2O. ఓకేనా, ఎసిటాల్డిహైడ్ కి వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తాం.
వాటర్ ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. వాటర్ ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్ అంటే కంపల్సరీగా కెటలిస్ట్ కావాలి, యాసిడ్ కెటలిస్ట్. ఇట్ రిక్వైర్స్ యాసిడ్ కెటలిస్ట్ H+. ఓకే, ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? CH3 COH OH హైడ్రోజన్. జెమినల్ డయాల్స్, ఒక కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉంటే జెమ్ డయోల్స్ అంటారమ్మా, ఆర్ హైడ్రేట్స్. ఓకేనా? జెమ్ డయోల్స్ ఆర్ హైడ్రేట్స్. రైట్, మెకానిజం చూద్దాం. రియాక్షన్ మెకానిజం. ఓకే, వాటర్ ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. వాటర్ ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. మరి వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు మనం ఏ టైప్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ టైపా, సెకండ్ టైపా, థర్డ్ టైపా? నిన్న 2 కేసెస్ చెప్పుకున్నాం, ఈరోజు ఒక కేసు చెప్పుకున్నాం, మొత్తం 3 కేసెస్. వెరీ గుడ్. ఫస్ట్ వన్, ప్రొటనేషన్ ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ అటాక్. రైట్, ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నాం. CH3 C++ హైడ్రోజన్, ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నాం, ప్లస్ H+, ప్రొటనేషన్ చేస్తున్నాం. ఓకేనా? ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, H+ వచ్చి యాడ్ అవుతుంది. CH3 సింగిల్ బాండ్, డబల్ బాండ్, OH లోన్ పేర్, పాజిటివ్ చార్జ్, బాండ్ హైడ్రోజన్. ఓకే, రైట్. ఈ ప్రొటనేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓకే జాగ్రత్తగా వినాలమ్మా, ప్రొటనేషన్ చేయడం వల్ల ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ డెవలప్ అయింది. ఓకేనా? ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ డెవలప్ అయింది. ఓకేనా? మరి పాజిటివ్ చార్జ్ వస్తే ఏమవుతుంది? ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ వస్తే ఏమవుతుంది? ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ వస్తే ఏమవుతుందమ్మా? దాని ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే పై ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? యాక్సెప్ట్ చేస్తుంది, అంటే తీసుకుంటుంది. కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ డెవలప్ అవుతుంది. అంటే వెంటనే ఏం చేస్తుంది అంటే వాటరు ఈ కార్బను వాటర్ మాలిక్యూల్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ఓకేనా? అదే మనం ప్రొటనేషన్ చేయలేదు అనుకోండి, వాటర్ ని డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ యాడ్ అవ్వలేదు, అంటే సరిపోదు స్ట్రెంగ్త్. ఓకేనా? డైరెక్ట్ గా మనం వాటర్ మాలిక్యూల్ దీనికి యాడ్ చేయలేము, ఎందుకంటే ఇక్కడున్న పార్షియల్ పాజిటివ్ చార్జ్ స్ట్రెంగ్త్ సరిపోదు. ఓకేనా? దాన్ని అట్రాక్ట్ చేయలేదు, ఎందుకంటే న్యూట్రల్ న్యూక్లియోఫైల్ కదా అది, దాన్ని అట్రాక్ట్ చేయలేదు. అందుకని మనం ప్రొటనేషన్ చేసాం. అందుకే నిన్న 2 కేసెస్ చెప్పింది నేను. వీక్ న్యూక్లియోఫైల్స్ కేసెస్ లో ప్రొటనేషన్ చేసిన తర్వాత న్యూక్లియోఫిలిక్ అటాక్ చేయాలి అని చెప్పుకున్నాం. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH3 సింగిల్ బాండ్, OH, ఓకే, బాండ్ హైడ్రోజన్, OH2. Okay, again oxygen gets positive charge. ఓకే, మరి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే ఏమవుతుందమ్మా? అన్స్టేబుల్. ఇమీడియట్ గా ఏం చేస్తుంది? ఇది H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ తీసేసుకొని మనకి డయోల్ ఫార్మేషన్ జరుగుతుంది. CH3 సింగిల్ బాండ్,
OH, lone pair, bond hydrogen, OH. ఓకే, డయోల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా అమ్మా, డయోల్ ఫార్మేషన్ జరుగుతుంది, కానీ అక్కడ ఫామ్ అయిన డయోల్ అనేది అన్స్టేబుల్. ఇక్కడ డయోల్ ఫామ్ అయింది కదా, ఇట్ ఈజ్ అన్స్టేబుల్. ఎందుకంటే రిపల్షన్స్ ఉంటాయి. ఓహెచ్ గ్రూప్ మధ్యలో ఉంటాయి లోన్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి. లోన్ పేర్ రిపల్షన్స్. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ ఫామ్ అయిన ఈ డయోలు అన్స్టేబుల్. ఓకే, ఇమ్మీడియట్ గా దానిలో నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఇమ్మీడియట్ గా ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి మనకి కరస్పాండింగ్ కార్బనల్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అక్కడి నుంచి మరలా అగైన్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి, ఓకేనా, స్టార్టింగ్ కాంపౌండ్ మరలా CH3 C డబల్ బాండ్ O హైడ్రోజన్ ప్లస్ H2O. చూడండి, రివర్సిబుల్ అయిపోయింది రియాక్షన్. ఓకేనా, సార్ చూడమ్మా. రియాక్షన్ రివర్సిబుల్ అయిపోయింది. ఓకేనా, రియాక్షన్ ఏమైందమ్మా, రివర్సిబుల్ అయిపోయింది. ఎందుకని? ఇట్ ఈస్ అన్స్టేబుల్. ఇక్కడ లోన్ పేర్స్ మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. ఆ రిపల్షన్స్ వల్ల కాంపౌండ్ అనేది అన్స్టేబుల్ అయిపోతుంది. ఓకేనా, ఇమీడియట్ గా వాటర్ మాలిక్యూల్ రిమూవ్, అంటే రియాక్షన్ రివర్సిబుల్ అయిపోతుంది. మరి ఇంకా రియాక్షన్ చేయడం దేనికి సార్? ఇది స్టార్టింగ్ కాంపౌండ్ వచ్చింది కదా, మరి ఇంకా రియాక్షన్ చేయడం దేనికి? ఈ కేసులో ఇది అన్స్టేబుల్, కానీ కొన్ని కేసెస్ ఇది స్టేబుల్ గా ఉండే కేసెస్ ఉంటాయి కొన్ని, అవి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఎలాంటి కేసెస్ లో ఈ డయోల్, ఈ హైడ్రేట్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి, ఆ కేసెస్ కూడా మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా, మనం సింపుల్ ఆల్డిహైడ్, సింపుల్ కీటోన్స్ కనుక తీసుకుంటే ఈ ఫామ్ అయిన హైడ్రేట్స్ అనేవి అన్స్టేబుల్. రివర్సిబుల్ అవడానికి మనకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా అమ్మా, మెకానిజంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయని చూడండి. మెకానిజమ్స్ లో బోర్డు మీద రాసిన మెకానిజంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్, రైట్. మరి ఏ కేసెస్ లో ఈ డయోల్స్ స్టేబుల్ గా ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ కేస్ నెంబర్ 1, ఈ CH3 ప్లేస్ లో ఫ్లోరిన్స్ తీసుకుంటున్నాను. CH3 ప్లేస్ లో ఫ్లోరిన్స్, C డబల్ బాండ్ O
హెచ్ వాటర్ యాడ్ చేస్తాం ప్లస్ H2 by the presence of acid catalyst H plus by the presence of acid catalyst. ఓకేనా, ఇక్కడ కూడా హైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. సి ఫ్లోరిన్ 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 కార్బన్ OH OH. ఓకే రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది. హైడ్రోజన్ బాండింగ్ చూడండి, మనకి ఫ్లోరిన్ ఆక్సిజన్ నైట్రోజన్ అనేవి హైడ్రోజన్ బాండింగ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ ఫామ్ అయిన డయోలు హైడ్రోజన్ బాండింగ్ లో ఉన్నాం. హైడ్రోజన్ బాండింగ్, ఈ హైడ్రోజన్ బాండింగ్ లో ఉండటం వల్ల ఆ డయోల్ అనేది స్టేబుల్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, రివర్సిబుల్ అవడానికి ఛాన్స్ ఉండదు రియాక్షన్. ఇక్కడ రియాక్షన్ అనేది రివర్సిబుల్ అవడానికి మనకి ఛాన్స్ ఉండదు. ఓకేనా, చూడండి ఒకసారి స్టెప్స్. డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్ ఏంటమ్మా ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ? హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ వల్ల డయోల్స్ అనేవి స్టెబిలైజ్ అయినాయి ఇక్కడ. ఓకేనా రైట్. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ నెంబర్ 2 క్లోరిన్. క్లోరిన్ ఫ్లోరిన్ ప్లేస్ లో క్లోరిన్ తీసుకుంటున్నాను ఈసారి. హైడ్రోజన్ ఫ్లోరిన్ ప్లేస్ లో క్లోరిన్ తీసుకున్నాను. ఓకేనా రైట్. ప్లస్ H2 సేమ్ హైడ్రేట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, హైడ్రేట్స్ ఫార్మేషన్ సి Cl 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 O O hydrogen O H O హైడ్రోజన్. ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ఏమి ఉండదు, కాకపోతే అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్ అంటే హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్, క్లోరిన్ మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఛార్జెస్ వల్ల ఇదిగోండి ఇలా అట్రాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇది హైడ్రోజన్ బాండింగ్ కాదు, కూలంబిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఆపోజిట్ ఛార్జెస్ మధ్య ఉన్న అట్రాక్షన్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉండటం వల్ల ఓకేనా ఈ హైడ్రోజన్స్ ని క్లోరిన్ స్ట్రాంగ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది హైడ్రోజన్ బాండింగ్. ఇది హైడ్రోజన్ బాండింగ్ కాదు. కొన్ని బుక్స్ లో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని చెప్పి రాస్తారు. అది ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ కాదు. అదేంటంటే జస్ట్ ఎలక్ట్రానిక్ విత్ డ్రాయింగ్ ఎఫెక్ట్. ఓకేనా, క్లోరిన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉండటం వల్ల హైడ్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండటం వల్ల అట్రాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా రైట్. ఈ కేసెస్ లో కూడా మనకి డయోల్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి. ఓకే నెక్స్ట్ థర్డ్ కేసు చూడండి, నెంబర్ 3 CF3 C double bond O CF3 plus H2O. Okay, by the presence of H plus. ఇక్కడ రాద్దాము. C కార్బన్ క్లోరిన్ కార్బన్ ఫ్లోరిన్ CF2
CF O హైడ్రోజన్ ఓకే O హైడ్రోజన్ ఇక్కడ ఇలా మనకి హైడ్రోజన్ బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ మాలిక్యూల్లో కూడా మనకి ఫామ్ అయిన డయోల్స్ అనేవి స్టేబుల్ గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, సేమ్ హైడ్రోజన్ బాండింగ్ కాన్సెప్ట్ అది కూడా. ఏమా ఓకేనా? దీనిలో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయని చూడండి. రైట్, నెక్స్ట్ వన్, ఫోర్త్ కేస్. Number 4, cyclopropanone. Cyclopropanone plus H2 ఏం ఫామ్ అవుతుందమ్మా? హైడ్రేట్ ఫార్మేషన్. OH హైడ్రేట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, రైట్. మరి ఇది స్టేబులా కాదా, రివర్సిబుల్ రియాక్షన్ పాసిబుల్ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి. ఈ రియాక్షన్ రివర్సిబుల్ అవ్వదంట. ఎందుకనంటే ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ కార్బన్ కి హైబ్రిడైజేషన్ sp2. కార్బన్ హైబ్రిడైజేషన్ ఏంటమ్మా? sp2. sp2 అంటే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 120 degrees. బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి? 120 degrees. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం కార్బనాల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఈ 2 బాండ్స్ మధ్యలో 120 degrees ఉండాలి. దాన్ని బాండ్ యాంగిల్ అంటారు, sp2 అంటే. ఓకేనా, sp2 అంటే sp2 కార్బన్ ఉన్న ఈ 2 బాండ్స్ మధ్యలో 120 degrees ఉండాలి బాండ్ యాంగిల్. ఓకేనా, బట్ ఇన్ కేస్ ఆఫ్ సైక్లోప్రొపనోన్ ఇక్కడ లోపల ఈ 2 బాండ్స్ మధ్య యాంగిల్ 60 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది? 60 degrees. యాక్చువల్గా ఉండాల్సింది ఎంత? 120 degrees. ఉందెంత? 60 degrees. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత చూడండి, 60 degrees. దీన్నే స్ట్రైన్ అంటారు. స్ట్రైన్ యాక్చువల్గా ఉండాల్సింది 120, కానీ ఉందెంత? 60. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? స్ట్రైన్. వెరీ గుడ్. బేయర్ స్ట్రైన్ థియరీ ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నాము. రైట్, ఇప్పుడు ఈ కేసు చూడండి. ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఎంతమ్మా? sp3. బాండ్ యాంగిల్ ఈస్ 109 degrees ఉండాలి. బట్ ఇన్ సైక్లోప్రోపేన్ యాంగిల్ ఈస్ 60 degrees. యాక్చువల్గా ఉండాల్సింది 109. ఉందెంతమ్మా? 60 degrees. డిఫరెన్స్ ఎంతో చూడండి, 49 degrees. This is strain. ఓకేనా, స్ట్రెయిన్. ఇప్పుడు మరి రియాక్టెంట్ లో స్ట్రెయిన్ ఎక్కువ ఉందా, ప్రొడక్ట్ లో స్ట్రెయిన్ ఎక్కువ ఉందా? మీరే చూడండి ఆన్సర్. రియాక్టెంట్ స్టేబుల్, ప్రొడక్ట్ స్టేబుల్? స్ట్రెయిన్ దేంట్లో తక్కువగా ఉంది?
రియాక్టెంట్ లో స్ట్రెయిన్ ఎక్కువగా ఉంది కంపేర్డ్ టు ప్రొడక్ట్. ఓకేనా, కంపేర్డ్ టు ప్రొడక్ట్. ప్రొడక్ట్ లో స్ట్రెయిన్ బాగా తక్కువగా ఉంది, 49 degreesగా ఉంది. ఓకేనా, మరి ఈ మాలిక్యూల్ మరలా రివర్సిబుల్ అవుతుందా? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయి సైక్లోప్రొపనోన్ గా కన్వర్షన్ జరుగుతుందా? ఏమా, వెరీ గుడ్. జరగదు కదా, ఎందుకంటే స్ట్రెయిన్ ఉందిగా. ఓకేనా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి సైక్లోప్రొపనోన్ గా కన్వర్ట్ అయింది అనుకోండి, అలా స్ట్రెయిన్ వస్తుంది కదా దానికి. సో కన్వర్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓకేనా, మా అర్థమవుతుందా? ఓకేనా, రైట్. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ కార్బన్కి హైబ్రిడైజేషన్ sp2 నమ్మ. sp2 అంటే ఈ కార్బన్ ఉన్న 2 బాండ్స్ మధ్యలో 120 degrees ఉండాలి బాండ్ యాంగిల్. బట్ ఇన్ సైక్లోప్రొపనోన్ బాండ్ యాంగిల్ 60 degrees. యాక్చువల్గా ఉండాల్సింది 120, కానీ ఉందంత 60 degrees. ఈ రెండింటి డిఫరెన్స్ నే స్ట్రెయిన్ అంటారు. ఓకేనా, అంటే దీనిలో 60 degrees స్ట్రెయిన్ ఉంది. వాటర్ యాడ్ చేసాం మనం. యాడ్ చేసిన తర్వాత sp2 ఈస్ కన్వర్టెడ్ ఇంటూ sp3 కార్బన్. sp3 అంటే ఇప్పుడు ఈ 2 కార్బన్స్ మధ్యలో ఎంత ఉండాలి? 109 degrees ఉండాలి. బట్ ఇక్కడ 60 degrees ఉంది. యాక్చువల్గా ఉండాల్సింది 109, బట్ 60 degrees ఉంది. ఈ రెండింటి డిఫరెన్స్ 49. దిస్ ఈ స్ట్రెయిన్. అంటే ఈ రింగ్ లో 49 degrees స్ట్రెయిన్ ఉంది, దీనిలో 60 degrees స్ట్రెయిన్ ఉంది. అంటే రియాక్టెంట్ కంటే కూడా ప్రొడక్ట్ అనేది మోర్ స్టేబుల్. ఓకేనా, మళ్ళీ ఈ మాలిక్యూల్ ఒకవేళ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది అనుకోండి, దీనిలో నుంచి వాటర్ రిమూవ్ చేసామనుకోండి, ఇది ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అయిందంటే అన్స్టేబుల్ గా ఇది, దీనికంటే కూడా దీనిలో స్ట్రెయిన్ ఎక్కువ ఉంది కదా. సో ఈ మాలిక్యూల్ ఇలా ఎగ్జిస్ట్ అవ్వడానికి ట్రై చేయదు. ఓకేనా, అర్థమవుతుందా? ఈ మాలిక్యూల్ ఇలా ఎగ్జిస్ట్ అవ్వడానికి ట్రై చేయదు, ఈ వాటర్ మాలిక్యూల్ ని రిమూవ్ కానియదు. ఓకేనా, ఓకేనమ్మా. నెక్స్ట్ 5th కేస్. ఫిఫ్త్ కేస్. ఈ కాంపౌండ్ ని నిన్హైడ్రిన్ అంటారు. కాంపౌండ్ ని నిన్హైడ్రిన్. ఓకేనా, నిన్హైడ్రిన్ అంటారు. ఎమినో యాసిడ్ సపరేషన్ లో యూజ్ చేస్తారు ఈ కాంపౌండ్, నిన్హైడ్రిన్. ఓకే, రైట్. బేసిక్ గా C డబల్ బాండ్ గ్రూప్ మీద ఎప్పుడు కూడా పొలారిటీ ఉంటుంది. పొలారిటీ అంటే చార్జ్, పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడు కూడా C డబల్ బాండ్ గ్రూప్ మీద పొలారిటీ చార్జ్ ఉంటుంది, పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ కదా, అందుకని పొలారిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం మనం పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్. ఓకేనా, అకార్డింగ్ టు GOC సిమిలర్ చార్జెస్ కనుక అడ్జసెంట్ ఉంటే అన్స్టేబుల్, డిస్సిమిలర్ చార్జెస్ ఉన్నాయనుకోండి స్టేబుల్. నేను మీకు ఆల్రెడీ GOCలో కూడా చెప్పాను, స్టెబిలిటీ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ దగ్గర చెప్పాను ఈ పాయింట్. సిమిలర్ చార్జెస్ అడ్జసెంట్ ఉంటే అంటే పాజిటివ్ పాజిటివ్ అడ్జసెంట్ ఉంటే అన్స్టేబుల్. ఇదిగోండి ఇలా. పాజిటివ్ నెగిటివ్ ఉంటే అడ్జసెంట్ స్టేబుల్. ఓకేనా, రైట్. మరి ఇక్కడ పాజిటివ్ చార్జెస్ అన్ని అడ్జసెంట్ ఉన్నాయి చూసారా. మరి ఇప్పుడు ఆ మాలిక్యూల్ స్టేబులా అన్స్టేబులా? మాలిక్యూల్
స్టేబుల్ మాలిక్యూల్ అన్స్టేబుల్? అన్స్టేబుల్. వెరీ గుడ్, ఇట్ ఈస్ ఏ అన్స్టేబుల్ మాలిక్యూల్. ఇప్పుడు ఈ మాలిక్యూల్ కి మనం వాటర్ యాడ్ చేద్దాం. H2 వాటర్ యాడ్ చేస్తాం. ఇక్కడ 3C డబల్ బాండ్ గ్రూప్స్ ఉన్నాయి. మరి దేని మీద యాడ్ అవుతుంది వాటర్? ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ C డబల్ బాండ్ గ్రూప్ మీద యాడ్ అయింది అనుకోండి, ఈ రెండింటికి మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఈ డౌన్వర్డ్ C డబల్ బాండ్ గ్రూప్ దగ్గర యాడ్ అయింది అనుకోండి, ఈ రెండింటికి మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఈ మిడిల్ కార్బన్ మీద యాడ్ అయింది అనుకోండి, రిపల్షన్స్ ఉండవుగా. ఈ రెండింటికి ఉండవా? ఉండవు. డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, 2 బాండ్స్ ఉన్నాయి మధ్యలో. 2 బాండ్స్ ఉంటే అంత డిస్టెన్స్ లో రిపల్షన్స్ తక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ మనం AC డబుల్ బాండ్ మీద యాడ్ చేద్దాం. వెరీ గుడ్, మిడిల్ C డబుల్ బాండ్ O. ఓకేనా? ఆన్సర్ ఏమొస్తుందమ్మా? ప్రొడక్ట్ ప్లస్ H2O, బెంజీన్ డబల్ బాండ్ O, డబల్ బాండ్ O, OH బాండ్ OH. చూడండి, ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంటుంది, పార్షియల్ పాజిటివ్. ఇక్కడ కూడా ఉంటుంది పార్షియల్ పాజిటివ్. కానీ మిడిల్ కార్బన్ మీద పార్షియల్ పాజిటివ్ చార్జ్ ఉండదు. ఓకేనా? మరి రియాక్టెంట్ మోర్ స్టేబుల్, ప్రొడక్ట్ మోర్ స్టేబుల్? ఫామ్ అయిన రియాక్టెంట్ మోర్ స్టేబుల్, ప్రొడక్ట్ మోర్ స్టేబుల్? ప్లస్ ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ ఉంది. ఏముందమ్మా? హైడ్రోజన్ బాండింగ్ స్టెబిలిటీ వచ్చింది ఇంటర్నల్ గా, ప్లస్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల కూడా స్టెబిలిటీ వచ్చింది. మరి మాలిక్యూల్లో మనకి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుందా? ప్రొడక్ట్ లో వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుందా? ఓకేనా? అమ్మా రిమూవ్ అవుతుందా? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుందా? రిమూవ్ అవ్వదు. ఎందుకని? స్టెబిలైజ్ అయింది మాలిక్యూల్. హైడ్రోజన్ బాండింగ్ వల్ల స్టెబిలైజ్ అయింది, ప్లస్ రిపల్షన్స్ లేవు. చూడండి, ఇక్కడ కంటిన్యూస్ గా ఉండటం వల్ల రిపల్షన్స్ ఉంటాయి. ఈ ఎడ్జసెంట్ పాజిటివ్ ఛార్జ్ రిమూవ్ అవటం వల్ల రిపల్షన్స్ డిక్రీజ్ అయిపోతాయి. సో ఈ రెండింటికి మధ్యలో ఉండవా రిపల్షన్స్? ఇక్కడ డిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉంది, రిపల్షన్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా సరే బాగా స్లైట్ గా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇలా ఎడ్జసెంట్ ఉంటే ఎక్కువ ఉంటాయి రిపల్షన్స్ ఈ కేసులో. ఓకేనా? అమ్మా ఇంకా డౌట్స్ ఉన్నాయా? చూడండి ఒకసారి దానిలో ఎగ్జాంపుల్ ఎవరికైనా డౌట్స్ ఉన్నా.
Right, next one. Next one, Amma. Addition of HCl. Addition of HCl, hydrogen cyanide. Addition of HCl. Right. Acetaldehyde తీసుకున్నాము molecule CH3 C double bond OH plus HCl, hydrogen cyanide. ఇక్కడ రియాక్షన్ లో Cn మైనస్ catalyst స్మాల్ క్వాంటిటీ యాడ్ చేస్తారు, అలాగే OH మైనస్ బేస్ కూడా ఉంటుంది. both are catalyst. Product is CH3 COH Cn bond hydrogen. Cyanohydrin antaram. Carbon with OH and Cn called cyanohydrin. Cyanohydrin. Okay na? Compound ni cyanohydrin antaram. Right, next one. Mechanism చూడండి. Basically గా HCN is a acid. HCN is a acid. Acid అంటే ఏం చేస్తున్నామా, H plus ని డొనేట్ చేస్తుంది. బేసికల్ గా HCN is a acid. రైట్. రియాక్షన్ లో బేస్ ఉంది కదా, OH minus is reacted with HCN, hydrogen cyanide. ఏం ఫామ్ అవుతుందమ్మా, H2O plus Cn minus. Cn minus is a strong nucleophile. Cn minus is a strong nucleophile. మరి స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉంటే మనం ఏ కేసు ఫాలో అవ్వాలి? ఫస్ట్ కేసా, సెకండ్ కేసా, థర్డ్ కేసా? వెరీ గుడ్, సెకండ్ కేస్. ఫస్ట్ ఎస్టాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నాం, CH3 C double bond O hydrogen plus Cn minus యాడ్ చేద్దాం, Cn minus. డైరెక్ట్ గా Cn minus వచ్చి కార్బన్ కి యాడ్ అవుతుంది. ఈజ్ ఎ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ప్రొటనేషన్ అవసరం లేదు ఇక్కడ. ఫస్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? CH3 సింగిల్ బాండ్ O మైనస్ బాండ్ హైడ్రోజన్ Cn. సెకండ్ స్టెప్ లో ప్రొటనేషన్ చేయాలి. సెకండ్ స్టెప్ ప్రొటనేషన్, CH3 OH Cn bond hydrogen, cyanohydrin formation. ఓకేనా? సార్ చూడండి మా రియాక్షన్. సార్ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఈ స్లో స్టెప్, అంటే RDS అని, రేట్ డిటర్మినింగ్ స్టెప్. రైట్. H plus from HCN or water.
వాటర్ అంటే ప్రోటిక్ సాల్వెంట్. ప్రోటిక్ సాల్వెంట్. ఓకేనా. ఇక్కడ సిఎన్ వచ్చేసరికి కెటలిటిక్ క్వాంటిటీ, చాలా తక్కువగా యూజ్ చేస్తారు. కెటలిటిక్ క్వాంటిటీ అంటే బాగా తక్కువగా యూజ్ చేయాలి. ఓకేనా, స్మాల్ క్వాంటిటీ యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి రియాక్షన్. H+ అనేది HCN అయినా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆర్ వాటర్. వాటర్ ప్రోటిక్ సాల్వెంట్ కదా, H+ ఇస్తుంది కదా, ఓకేనా, అదైనా డొనేట్ చేయొచ్చు. ఓకేనమ్మా, రియాక్షన్ అర్థమైందో చూడండి. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఓకేనా, రైట్. ఇంతవరకు చూసుకున్నామా. రిమైనింగ్ పార్ట్ నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకే, ఈ వీక్ మనకి ఈథర్స్ అన్న కార్బనైల్ కాంపౌండ్స్ కాదు, ఈథర్స్ టాపిక్. ఓకేనా, ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈథర్స్ ప్రిపేర్ అవ్వండి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ డిస్కస్. ఓకే.